హాయ్ ఫ్రెండ్స్, మెయిన్గా ధనస్సు రాశి వారు ఎలా ఉన్నారు? ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం మామూలుది కాదు కాబట్టి దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా ఎక్కడ ఆపకుండా పూర్తిగా చూడండి. గత 7 ఏళ్లుగా మీ జీవితంలో జరుగుతున్న విచిత్రాల వెనక మీకు తెలియకుండానే మిమ్మల్ని కాపాడుతున్న ఒక అదృశ్య శక్తి గురించి, ఆ 3 లంకెబిందెల రహస్యం గురించి ఈరోజు మనం చాలా వివరంగా మాట్లాడుకోబోతున్నాం. ఇదంతా విన్నాక నిజంగా మీరే షాక్ అవుతారు. గత 7 ఏళ్లుగా మీరు ఎన్ని కష్టాలు పడ్డారో మీకు మాత్రమే తెలుసు. ఎన్నో అవమానాలు, చేతిలో డబ్బులు లేని పరిస్థితులు, నమ్మిన వాళ్లే వెన్నుపోటు పొడవడం, ఇవన్నీ తలుచుకుంటేనే నాకు ఎవరూ లేరు, దేవుడు కూడా నన్ను వదిలేశాడు అని మీరు ఎన్నో రాత్రులు ఒంటరిగా ఏడ్చుంటారు. కానీ మీ వెనకాల ఉండి మీ ప్రతి అడుగును గమనిస్తూ పెద్ద పెద్ద ప్రమాదాల నుంచి మిమ్మల్ని సేవ్ చేస్తున్న ఒక కంటికి కనిపించని దైవశక్తి మీ వెంటే ఉందని తెలిస్తే మీరు నిజంగా నమ్ముతారా? అవును, ధనస్సు రాశివారు మీ వెనక గత 7 ఏళ్లుగా ఉండి మిమ్మల్ని ప్రతి క్షణం రక్షిస్తున్న ఆ వింత వ్యక్తి, ఆ దైవశక్తి ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఇప్పటి వరకు మీ లైఫ్లో జరిగిన ఎన్నో విచిత్రమైన సంఘటనలు, అంటే ఏవో పెద్ద యాక్సిడెంట్లు జరగబోయి త్రుటిలో తప్పించుకోవడం, ఇక అంతా అయిపోయిందనుకున్న టైంలో ఎవరో ఒకరొచ్చి హెల్ప్ చేయడం, ఇవన్నీ ఊరికే జరిగినవి కావు. దీని వెనక 3 లంకెబిందెలకి సంబంధించిన ఒక అద్భుతమైన రహస్యం దాగి ఉంది. మీ తలరాత మారే టైం వచ్చేసింది. మీరు పడ్డ కష్టాలన్నీ తీరిపోయే రోజులు దగ్గర పడ్డాయి. మీ అదృష్టం తలుపు తట్టబోతోంది. ఈరోజు నేను చెప్పబోయే ప్రతి మాటను చాలా జాగ్రత్తగా నమ్మకంతో వినండి. ఎందుకంటే మీరు ఇప్పటి వరకు గమనించని ఒక నిజం ఈరోజు మీకు తెలియబోతోంది. ఈ నిజం తెలుసుకున్నాక మీలో తెలియని ఒక ధైర్యం ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే మన వెనుక దేవుడున్నాడు అని తెలిసినప్పుడు మనసులో ఉన్న భయాలన్నీ పోతాయి. మీరు పడ్డ కష్టాలు, కన్నీళ్లు ఏవీ వేస్ట్ కాలేదు. వాటన్నిటికీ దేవుడి దగ్గర ఒక లెక్క ఉంది. ఈ టాపిక్లోకి వెళ్లే ముందు ధనస్సు రాశివారు మీకు చిన్న రిక్వెస్ట్. మీకోసం ఎన్నో విషయాలు రీసెర్చ్ చేసి జ్యోతిష్యం ఆధారంగా ఈ విషయాలను మీ ముందుకు తీసుకొస్తున్నాను. కాబట్టి దయచేసి ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి, మీ వాళ్ళందరికీ షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే కింద కామెంట్ సెక్షన్లో మీ పేరు, అలాగే ప్రస్తుతం మీ లైఫ్లో మిమ్మల్ని ఎక్కువగా టెన్షన్ పెడుతున్న అతిపెద్ద ప్రాబ్లం ఏంటో ఖచ్చితంగా రాయండి. అది డబ్బుల సమస్య కావచ్చు, అప్పుల బాధలు కావచ్చు, ఇంట్లో గొడవలు కావచ్చు, భార్యాభర్తల మధ్య ప్రాబ్లమ్స్ కావచ్చు, పెళ్లి కాకపోవడం, పిల్లల సమస్యలు కావచ్చు, జాబ్ లేకపోవడం, బిజినెస్లో లాస్ రావడం, లేదా మెంటల్ టెన్షన్, ఇలా ఏదైనా సరే మీ ప్రాబ్లం ఏదైనా సరే దాన్ని ఇక్కడ రాయడం ద్వారా దేవుడి మీద మీకున్న నమ్మకాన్ని మీరు చూపిస్తున్నారు. మన సబ్స్క్రైబర్స్ అందరం కలిసి చేసుకునే ప్రార్థనల వల్ల ఆ దేవుడి దయతో మీ ప్రాబ్లమ్స్ అన్నీ త్వరలోనే తీరిపోతాయి. దేవుడికి మీ కష్టాలు చెప్పుకునే ఈ ఛాన్స్ని అస్సలు వదులుకోకండి. ఇప్పుడే కామెంట్ చేయండి. అందరం కలిసి కోరుకుంటే ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. కాబట్టి మొహమాట పడకుండా మీ పేరు, మీ కష్టం రాయండి. దేవుడు ఖచ్చితంగా దారి చూపిస్తాడు. ఇదంతా చెప్పడానికి కారణం మీలో ఉన్న భయాన్ని పోగొట్టడానికే అని మీరు అర్థం చేసుకోవాలి. సరే, ఇక అసలు విషయానికి వద్దాం. ధనస్సు రాశివారు మామూలుగానే చాలా ఇన్నోసెంట్గా ఉంటారు. మనసులో ఏది ఉంటే అది బయటికి చెప్పేస్తారు. ఎవరికైనా హెల్ప్ చేయాలంటే ముందుంటారు. కానీ గత 7 ఏళ్లుగా, అంటే దాదాపు 2019 లేదా అంతకు ముందు నుంచి మీ లైఫ్లో పెద్ద సైలెంట్ వార్ నడుస్తోంది. మీరు ఏ పని మొదలుపెట్టినా అది మధ్యలోనే ఆగిపోవడం, మీరు ప్రాణం కన్నా ఎక్కువగా నమ్మిన వాళ్లే మిమ్మల్ని మోసం చేయడం, మీరు కష్టపడి సంపాదించింది వేరే వాళ్ళు తినేయడం మీరు చూసే ఉంటారు. కానీ ఇక్కడే అసలు లాజిక్ ఉంది. జ్యోతిష్యం ప్రకారం ధనస్సు రాశికి అధిపతి బృహస్పతి, అంటే గురువు. మీ రాశి ప్రకారం చూసుకుంటే మీ లైఫ్ జర్నీలో కొన్ని అదృశ్య శక్తులు ఎప్పుడూ పనిచేస్తూనే ఉంటాయి. మన పెద్దలు చెప్పే ఈ 3 లంకెబిందెలు అంటే నిజంగా బంగారం, వెండి ఉన్న బిందెలు అని కాదు. ఇవి గత జన్మలో మీరు చేసుకున్న పుణ్యం, ఇప్పుడు మీరు చేస్తున్న పనులు, మీ ఫ్యూచర్కి సంబంధించిన పెద్ద సంకేతాలు. ఈ 3 లంకెబిందెల వెనుక ఉన్న లాజిక్ ఎవరికైతే అర్థమవుతుందో వాళ్ళ లైఫ్లో ఇక కష్టాలుండవు. ఇది విన్నాక మీకు నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని ఎప్పుడూ ఒంటరిగా వదల్లేదు. మీ వెనుక ఒక పెద్ద ప్లానింగ్ నడిచింది. ఆ ప్లాన్లో భాగంగానే మీకు ఈ కష్టాలొచ్చాయి. అవి మిమ్మల్ని దెబ్బతీయడానికి కాదు, మిమ్మల్ని ఇంకా స్ట్రాంగ్గా తయారు చేయడానికే అని మీరు అర్థం చేసుకోవాలి. చివరి వరకు వింటేనే మీకు మొత్తం క్లారిటీ వస్తుంది. సగం సగం వింటే ఏం అర్థం కాదు. ఇప్పుడు నేను చెప్పే విషయం చాలామంది ధనస్సు రాశి వాళ్లకు అస్సలు తెలియదు. గత 7 ఏళ్లలో మీరు చాలాసార్లు చావు అంచులు దాకా వెళ్ళి వచ్చి ఉంటారు, లేదా మీ బిజినెస్ మొత్తం మూసుకుపోయే పరిస్థితి వచ్చి ఉండొచ్చు, లేదా మీ పరువు మొత్తం పోయేలా మీ మీద లేనిపోని నిందలు పడి ఉండొచ్చు. కానీ ఒక్కసారి కూల్గా ఆలోచించండి. అంత పెద్ద
ప్రాబ్లమ్స్ వచ్చినా సరే మీరు మొత్తం కింద పడిపోకుండా ఈరోజు ఇలా నిలబడగలిగారు అంటే దానికి రీజన్ ఏంటి? మీకంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్లే పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకుని లైఫ్ని స్పాయిల్ చేసుకుంటున్న ఈ రోజుల్లో మీరు ఇన్ని దెబ్బలు తిని కూడా ఎలా నిలబడగలిగారు? మీరు ఇప్పటి వరకు అబ్జర్వ్ చేయని పాయింట్ ఇదే. మీ వెనుక ఒక అదృశ్య రక్షణ ఉంది. మీ ఇంట్లో పెద్దవాళ్ళు చేసిన పుణ్యం వల్ల, దేవుడి దయ వల్ల ఒక వింత వ్యక్తి లేదా ఒక పాజిటివ్ ఎనర్జీ మీ వెంట ఎప్పుడూ ఉంటుంది. మీ లైఫ్లో ఇలా జరిగి ఉంటే మీరు నిజంగా చాలా లక్కీ అని చెప్పాలి. ఇది ఊరికే జరిగిపోలేదు. జ్యోతిష్యం చాలా క్లియర్గా చెబుతోంది. మీరు పడిపోయిన ప్రతిసారి దేవుడే మీ పక్కన ఉండి తన చేతులతో మిమ్మల్ని పైకి లేపాడు. మీకు డిప్రెషన్ వచ్చినప్పుడు ఎక్కడి నుంచో ఒక చిన్న హోప్ కనిపించి మిమ్మల్ని మళ్ళీ ముందుకు నడిపించింది. అది దేవుడి దయ కాకపోతే ఇంకేంటి అని మీరు ఒక్కసారి మీ మనసును అడిగి తెలుసుకోండి. ఆ దేవుడి మీద నమ్మకం ఉంచండి. అన్నీ మంచే జరుగుతాయి. ధనుస్సు రాశివారు, ఈ మధ్యకాలంలో మీ లైఫ్లో ఏవైనా వింత సంఘటనలు జరిగాయా? మీరు డీప్ స్లీప్లో ఉన్నప్పుడు సడన్గా మెలకువ రావటం, రూమ్లో ఎవరో ఉన్నట్టు అనిపించడం, లేదా ఏదైనా మంచి స్మెల్ రావటం, లేదా మీకు వచ్చే కలల్లో గుడులు, స్వామీజీలు, తెల్లటి ఆవులు లేదా పాములు కనిపించడం లాంటివి జరిగాయా? మీకు ఇలా జరిగిందని అనిపిస్తే మీరు ఖచ్చితంగా ఆ దేవుడి ఫోకస్లో ఉన్నారని అర్థం. గత 7 ఏళ్లుగా ఆ పవర్ మిమ్మల్ని నడిపిస్తుంది. మీరు అనుకోవచ్చు, నాకు ఇన్ని కష్టాలుంటే దేవుడు నన్ను కాపాడుతున్నాడని నేను ఎలా నమ్మాలి అని. కానీ నిజానికి మీకు రావాల్సిన 100% కష్టంలో దేవుడు మీకు కేవలం 5% మాత్రమే తగిలేలా చేసి మిగిలిన 95% కష్టాన్ని ఆయనే భరించాడు. మీ లైఫ్లో డబ్బుల ప్రాబ్లమ్స్ బాగా ఉన్నప్పుడు, అప్పుల వాళ్ళు ఇంటికి వచ్చి గొడవ చేస్తున్నప్పుడు, మీ మైండ్ బ్లాంక్ అయిపోయినప్పుడు మీకు తెలియకుండానే మీలో ఎక్కడి నుంచో ఒక ధైర్యం వచ్చింది గుర్తుందా? ఆ ధైర్యమే ఆ కంటికి కనిపించని దైవశక్తి. ఈ మధ్య మీరు గమనిస్తే మీ శత్రువులు మిమ్మల్ని దెబ్బతీయాలని చూసిన ప్రతిసారి వాళ్ళు వేసిన ప్లాన్స్ వాళ్ళకే రివర్స్ అయ్యాయి. ఇది మీ టాలెంట్ కాదు, మీ వెనుక ఉన్న ఆ పవర్ చేసిన మ్యాజిక్. ఆ రక్షణ కవచం మిమ్మల్ని ఎంతలా కాపాడుతోందో మీరు ఊహించలేరు. దేవుడు మీకు అడుగడుగునా సపోర్ట్ చేస్తున్నాడు, కానీ దాన్ని గుర్తించే మనస్సు మీకుండాలి. ఈ జర్నీలో మనం ముందుగా మొదటి లంకబిందె గురించి తెలుసుకోవాలి. ధనుస్సు రాశి వాళ్ళ లైఫ్లో మొదటి లంకబిందె అంటే కంటికి కనిపించని రక్షణ. మీరు గతంలో ఎవరికైనా చేసిన హెల్ప్, మీ తల్లిదండ్రులు లేదా తాత ముత్తాతలు చేసిన పుణ్యం వల్ల ఈ మొదటి లంకబిందె మీకు దక్కింది. దీని అర్థం ఏంటంటే, మీ మీద ఎవరైనా ఏడ్చినా, నరదృష్టి ఉన్నా లేదా శత్రువులు మీ మీద కుట్రలు చేసినా వాటన్నిటి నుంచి ఇది మిమ్మల్ని సేవ్ చేస్తుంది. మీరు చాలాసార్లు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్స్ నుంచి జస్ట్ మిస్ అయి ఉంటారు. మీ బండి స్కిడ్ అయినా కింద పడకుండా ఆగిపోయి ఉంటుంది. అప్పుడు మీరు అబ్బా లక్కు బావుందిరా బాయ్ అని అనుకునుంటారు. కానీ అది లక్ కాదు. ఆ మొదటి లంకబిందె రూపంలో ఉన్న మీ పుణ్యమే మీ ప్రాణాలను కాపాడింది. దేవుడు మీకు ఇప్పటికీ సిగ్నల్ ఇచ్చాడు, కానీ మీరు దాన్ని జస్ట్ లక్ అనుకుని వదిలేశారు. మీ చుట్టూ ఉంటూ మిమ్మల్ని మోసం చేసేవాళ్ల అసలు క్యారెక్టర్ బయటపడటం కూడా ఈ మొదటి లంకబిందె వల్లే జరిగింది. మీతో చాలా క్లోజ్గా ఉంటూ మీ వెనుక గోతులు తవ్వేవాళ్లను మీ లైఫ్లో నుంచి తీసేయడానికే దేవుడు కొన్ని గొడవలు పెట్టాడు. ఆ టైంలో మీరు చాలా ఫీల్ అయ్యారు, కానీ నిజానికి దేవుడు మీ లైఫ్లో ఉన్న చెత్తను క్లీన్ చేశాడు. ఎప్పుడైతే ఆ నెగటివ్ పీపుల్ మీ లైఫ్ నుంచి వెళ్ళిపోయారో అప్పుడే మీ మైండ్కి ప్రశాంతత దొరికింది. ఆ మొదటి బిందె మీకొక సెక్యూరిటీ గార్డ్ లాగా పనిచేస్తోందన్న నిజాన్ని మీరు గ్రహించాలి. ఇక రెండో లంకి బిందె విషయానికొస్తే, ధనుస్సు రాశివారు, ఇది మీ లైఫ్లో రాబోయే మంచి ఛాన్సులు, డబ్బు మరియు అదృష్టానికి గుర్తు. ఇక్కడే చాలామంది ధనుస్సు రాశి వాళ్ళు ఒక చిన్న పొరపాటు చేస్తారు. ఈ రెండో లంకి బిందె మీ లైఫ్లో ఎప్పుడూ ఓపెన్ అయ్యే ఉంటుంది, కానీ దాన్ని అందుకోవడానికి సరైన టైం రావాలి. గత 7 ఏళ్లుగా ఈ బిందె మూసుకుపోయిందని మీకు అనిపించి ఉండొచ్చు. ఎందుకంటే మీరు ఎంత కష్టపడినా మీకు రావాల్సిన రిజల్ట్ రాలేదు. మీరు రేయింబవళ్ళు కష్టపడినా ప్రమోషన్ వేరే వాళ్లకు వస్తుంది, లేదా బిజినెస్లో ప్రాఫిట్స్ అన్నీ ఎటో పోతాయి. కానీ జ్యోతిష్యం ప్రకారం చూసుకుంటే మీ రాశి అధిపతి అయిన గురువు మిమ్మల్ని టెస్ట్ చేస్తున్న టైం అది. ఈ రెండో లంకి బిందెలో మీకోసం దేవుడు దాచిన ఇల్లు, కారు, బ్యాంక్ బ్యాలెన్స్, మంచి పేరు అన్నీ అలాగే ఉన్నాయి. మీ లైఫ్లో ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ రాబోతోందనడానికి ఈ రెండో బిందె ఎఫెక్టే కారణం. త్వరలోనే మీ అప్పులన్నీ క్లియర్ అయిపోయి సొంతిల్లు కొనే యోగం, నలుగురిలో మంచి రెస్పెక్ట్ దొరికే సిగ్నల్స్ కనిపిస్తున్నాయి. దేవుడు మీకోసం ఒక సూపర్ ప్లాన్ రెడీ చేశాడు. దాన్ని అందుకోవడానికి మీ మైండ్ని కూల్గా ఉంచుకోవాలి. ఎన్నోసార్లు మీరు విసిగిపోయి గివప్ ఇచ్చేద్దామనుకున్నా మీ లోపల నుంచి ఏదో ఒక వాయిస్ ఇంకొకసారి ట్రై చెయ్యి అని చెప్పింది కదా, అదే ఆ రెండో బిందె పవర్. ఈ బిందెలో ఉన్నది జస్ట్ డబ్బు మాత్రమే కాదు, మీకు రాబోయే ఒక పెద్ద లక్. మీ ఫ్యామిలీ మొత్తం మీ గురించి ప్రౌడ్గా ఫీల్ అయ్యే రేంజ్కి మీరు వెళ్ళబోతున్నారు.
ఇప్పుడు మూడో లంకె బిందె గురించి చెప్తాను. ఇది వింటే నిజంగా మీ రోమాలు నిక్కబరుచుకుంటాయి. ఈ మూడో లంకె బిందె ఏంటంటే లైఫ్ లెసన్స్, మైండ్ మెచ్యూరిటీ అండ్ ఫ్యూచర్ చేంజ్. ధనుస్సు రాశి వాళ్ళు గత 7 ఏళ్లుగా పడ్డ మెంటల్ టెన్షన్స్, ఎవరూ అర్థం చేసుకోలేని ఒంటరితనం, గుండెగోత అంతా ఈ మూడో బిందె కిందకి వస్తాయి. దేవుడు మిమ్మల్ని ఎందుకు ఇన్ని కష్టాలు పెట్టాడు అంటే మిమ్మల్ని ఒక నార్మల్ మనిషిలా ఉంచడం ఆయనకు ఇష్టం లేదు. మిమ్మల్ని ఒక స్ట్రాంగ్, ప్రాక్టికల్ పర్సన్గా మార్చడానికే ఈ కఠినమైన పరీక్షలు పెట్టాడు. మీరు ఏడ్చిన ప్రతి కన్నీటి చుక్కకి దేవుడి దగ్గర కౌంట్ ఉంది. ఈ మూడో లంకె బిందె ఎప్పుడైతే మీ లైఫ్లో స్టార్ట్ అవుతుందో అప్పుడు మీ ఆలోచన విధానం మొత్తం మారిపోతుంది. ఊరికి షో ఆఫ్ చేయడం కన్నా ప్రశాంతంగా ఉండటానికి మీరు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అవతలి వాళ్ళ ముఖం చూడగానే వాళ్ళు ఎలాంటి వాళ్ళో గుర్తుపట్టే టాలెంట్ మీకు వచ్చేస్తుంది. ప్రస్తుతం ధనుస్సు రాశి వాళ్ళు తమ లైఫ్లో ఒక పెద్ద క్రాస్ రోడ్స్లో ఉన్నారు. ఈ టైంలో మీరు తీసుకునే డెసిషన్స్ మీ రాబోయే 30 ఏళ్ల లైఫ్ని డిసైడ్ చేయబోతున్నాయి. ఎవరైతే తాము పడ్డ కష్టాల నుంచి పాఠాలు నేర్చుకుంటారో వాళ్ళ ఫ్యూచర్ నిజంగా ఒక రేంజ్లో ఉంటుంది. మీరు పడ్డ బాధలే మీకు ఒక గైడ్లాగా మారి ఇక ముందు మీరు ఎలాంటి మిస్టేక్స్ చేయకుండా కాపాడుతాయి. మీరు ఇక నుంచి ఎవరినీ గుడ్డిగా నమ్మరు. మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది. ఇక్కడే మనం ఆ రహస్యంగా కాపాడుతున్న వింత వ్యక్తి గురించి మాట్లాడుకోవాలి. ధనుస్సు రాశివారు మీ వెనుక ఉండి మిమ్మల్ని సేవ్ చేస్తున్న ఆ పర్సన్ ఎవరు? ఆయన మీ లైఫ్లో ఒక నార్మల్ మనిషిలాగా ఎంటర్ అయి ఉండొచ్చు. ఒక్కసారి గత 7 ఏళ్ళు ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళండి. మీరు బాగా డల్గా ఉన్నప్పుడు, ఏం చెయ్యాలో అర్థం కానప్పుడు సడన్గా ఎవరో ఒకరు వచ్చి మీకు ఒక చిన్న సలహా ఇచ్చి ఉండొచ్చు. లేదా డబ్బులు అవసరం ఉన్నప్పుడు చిన్న హెల్ప్ చేసి ఉండొచ్చు. ఆయన మీ టీచర్ కావచ్చు, ఇంట్లో పెద్దవాళ్ళు కావచ్చు, దారిలో కలిసిన ఎవరైనా కావచ్చు, లేదా మీకు మంచి దారి చూపించిన ఒక ఫ్రెండ్ కావచ్చు. ఆ రూపంలో వచ్చింది డైరెక్ట్గా దేవుడే అని, లేదా మీ రాశి అధిపతి గురువు పంపిన మనిషి అని జ్యోతిష్యం నమ్ముతుంది. దేవుడు పైనుంచి డైరెక్ట్గా కిందకి రాడు గదా, ఇలా మనుషుల రూపంలో వచ్చి మనల్ని కాపాడుకుంటాడు. ఆ వింత వ్యక్తి మీ లైఫ్లో చేసిన సపోర్ట్ చాలా చిన్నదిగా అనిపించవచ్చు, కానీ అది మిమ్మల్ని ఒక పెద్ద ప్రాబ్లం నుంచి బయటపడేసింది. ఈ లాజిక్ తెలిసాక మీరు ఖచ్చితంగా దేవుడికి థ్యాంక్స్ చెప్తారు. మీరు లైఫ్లో ఓడిపోయాము అనుకున్న ప్రతి క్షణంలో ఆ దేవుడి ప్రతినిధి మీ వెంటే ఉండి మళ్ళీ మీరు నిలబడేలా చేశాడు. ఆ రహస్య ఫ్రెండ్ ఎప్పుడూ మీ మంచే కోరుకున్నారు. మీరు ఎంత బాధలో ఉన్నా దేవుడు మీ చెయ్యి పట్టుకుని ఉన్నాడు కాబట్టి మీరు ఈరోజు ఇక్కడ చూస్తున్నారు. ఇది సినిమా డైలాగ్ కాదు. చాలామంది ధనుస్సు రాశి వాళ్ళు తమ లైఫ్లో ఇలాంటి సపోర్ట్ని చూసే ఉంటారు. అయితే ధనుస్సు రాశివారు రాబోయే రోజుల్లో కొన్ని ఇంపార్టెంట్ సిగ్నల్స్ని అస్సలు లైట్ తీసుకోకూడదు. ఈ సిగ్నల్స్ మీ ఫ్యూచర్కి చాలా ముఖ్యం. మొదటి సిగ్నల్ ఏంటంటే మీ ఇంట్లో లేదా ఇంటి చుట్టుపక్కల సడన్గా పావురాలు లేదా కాకులు పదే పదే రావడం, లేదా మీ గుమ్మం ముందు నిలబడటం. దీన్ని మన పెద్దలు ఒక దైవ సంకేతంగా చెప్తారు. మీ పితృదేవతలు లేదా మిమ్మల్ని రక్షించే దైవశక్తి మీకు ఏదో చెప్పాలని ట్రై చేస్తుందని దీని అర్థం. ఈ టైంలో మీరు పక్షులకు నీళ్లు, గింజలు పెట్టడం లాంటివి చేస్తే మీకున్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది. దీన్ని వదిలేస్తే మీకు రాబోయే ఒక పెద్ద అదృష్టాన్ని మీరు మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. మీ లైఫ్లో ఇలాంటివి కనిపిస్తే వెంటనే అలర్ట్ అవ్వండి. ఇది జస్ట్ క్యాజువల్గా జరిగేది కాదు, దేవుడు మీకిస్తున్న హింట్ లాంటిది. దాన్ని చూసి మీరు ఫాలో అయితే మీ లక్ 10 పెరిగిపోతుంది. రెండో ముఖ్యమైన సిగ్నల్ మీ ఫైనాన్షియల్ మ్యాటర్స్కి సంబంధించింది. ఈ మధ్యకాలంలో మీకు రాత్రిపూట సడన్గా మెలకువ వచ్చి టైం చూస్తే కరెక్ట్గా ఒకే నంబర్స్ పదే పదే కనిపిస్తున్నాయా? ఎర్లీ మార్నింగ్ వచ్చే ఇలాంటి సిగ్నల్స్ యూనివర్స్ మీకిస్తున్న హింట్స్. దీని అర్థం ఏంటంటే మీ లైఫ్లో ఉన్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయ్యే టైం దగ్గర పడింది అని. కానీ ఈ సిగ్నల్ కనిపించినప్పుడు మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎవరికీ అనవసరంగా అప్పులు ఇవ్వద్దు. ఎవరికీ జామీను ఉండి సంతకాలు చెయ్యొద్దు. ఈ టైంలో మీరు చేసే చిన్న మిస్టేక్ కూడా మీ రెండో లంకె బిందెలో ఉన్న అదృష్టాన్ని మిస్ అయ్యేలా చేస్తుంది. దేవుడు ముందే వార్నింగ్ ఇస్తున్నాడు. దాన్ని అర్థం చేసుకుని జాగ్రత్త పడటం మీ బాధ్యత. ఒకవేళ ఎవరినైనా నమ్మి డబ్బులిస్తే అవి మళ్ళీ వెనక్కి రావడం చాలా కష్టం. ఈ టైంలో మీ డబ్బుని కేవలం ఇంపార్టెంట్ అవసరాలకి వాడండి. మూడో ఇంపార్టెంట్ సిగ్నల్ మీ మైండ్ సెట్కి, మీ రిలేషన్స్కి సంబంధించింది. మీ మైండ్ సడన్గా ఏ రీజన్ లేకుండా టెన్షన్ పడటం, లేదా ఇంట్లో వాళ్లతో, ముఖ్యంగా భార్య లేదా భర్తతో లేదా బిజినెస్ పార్ట్నర్తో చిన్న చిన్న విషయాలకి పెద్ద గొడవలు అవ్వటం మీరు గమనించారా?
ఇలా జరుగుతుంటే మీ మీద ఏదో నెగటివ్ ఎనర్జీ పనిచేస్తుందని అర్థం. మీ లైఫ్లో రాబోయే మంచి చేంజ్ని ఆపడానికి, దేవుడి రక్షణని వీక్ చేయడానికి మీ శత్రువులు ట్రై చేస్తున్నారని దీని మీనింగ్. ఈ సిగ్నల్ని లైట్ తీసుకుంటే మీ రిలేషన్స్ కట్ అయిపోయే ఛాన్స్ ఉంది, లేదా బిజినెస్లో లాస్ రావచ్చు. ఇలాంటి టైంలో కోపానికి పోకుండా చాలా సైలెంట్గా ఉండాలి. రోజు ఉదయం కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చొని ఓం నమః శివాయ లేదా ఓం నమో నారాయణాయ అని చదువుకుంటే మీ చుట్టూ ఉన్న నెగటివిటీ మొత్తం పోతుంది. ఎవరైనా మిమ్మల్ని కావాలని గొడవకు లాగినా మీరు కూల్గా ఉండి లైట్ తీసుకోండి. మీరు సైలెంట్గా ఉండటమే వాళ్ళకి పెద్ద పనిష్మెంట్. ఈ సిగ్నల్స్ని ఫాలో అయితే ధనుస్సు రాశి వాళ్ళు తమ లైఫ్ని సూపర్గా సెట్ చేసుకోవచ్చు. ఈ 3 సిగ్నల్స్ని ధనుస్సు రాశి వాళ్ళు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మీరు గత 7 ఏళ్లుగా పడ్డ కష్టాలు ఒక ఎత్తైతే రాబోయే టైం ఒక ఎత్తు. మీ వెనక ఉన్న ఆ వింత రక్షకుడు ఇప్పుడు మీ లైఫ్లో డైరెక్ట్గా ఎంటర్ కాబోతున్నాడు. చాలామంది ధనుస్సు రాశి వాళ్ళకి ఒక డౌట్ రావచ్చు, అసలు ఆ రక్షకుడి పేరేంటి అని. ఇక్కడి జ్యోతిష్యం ఒక సూపర్ లాజిక్ చెప్తోంది. ఆ రక్షకుడి పేరు మరేదో కాదు, అది మీ ఆత్మవిశ్వాసం, మీ గత జన్మ పుణ్యం, మీ ఇంటి దేవుడు మరియు మీ రాశి అధిపతి అయిన గురువు దయ. ఇవన్నీ కలిపి ఒక పవర్ లాగా మారి మీ లైఫ్లో ఒక వింత వ్యక్తిలాగా మీ వెనక ఉండి కాపాడుతున్నాయి. అందుకే ఆ పేరు వినగానే ఎవరికైనా ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే మనం మనల్ని కాపాడేవాడెక్కడో బయట ఉన్నాడనుకుంటాం, కానీ ఆ పవర్ మనలోనే, మన నమ్మకంలోనే ఉంది. మనం మనస్ఫూర్తిగా ఎవరినైతే నమ్ముతామో ఆ దేవుడే మన చుట్టూ ఒక సెక్యూరిటీ లాగా మారతాడు. ఇన్నాళ్ళు ఈ దైవశక్తి మీలోని ఈగోని తీసేసి మిమ్మల్ని ప్యూర్గా మార్చడానికి పనిచేసింది. ఇప్పుడు ఆ పవర్ మీ లైఫ్ని హ్యాపీనెస్తో నింపడానికి రెడీ అయింది. ఈ 3 లంకెబిందెల అసలు మీనింగ్ ఏంటంటే, మీ లైఫ్లో ఫస్ట్ హాఫ్ కష్టాలతో ఉన్న సెకండ్ హాఫ్ మాత్రం సూపర్ సక్సెస్తో ఉంటుంది. ధనుస్సు రాశి వాళ్ళు ఎప్పుడూ తప్పుదారిలో వెళ్ళకూడదు. మీ లైఫ్లో ఎంత కష్టమైన సిచ్యువేషన్ వచ్చినా సరే నిజాయితీగా ఉండండి. ఆ దేవుడి ప్లాన్స్ వేరే లెవెల్లో ఉంటాయి. దేవుడు మిమ్మల్ని కరెక్ట్ టైంకి కరెక్ట్ ప్లేస్లో నిలబెడతాడు. గత 7 ఏళ్లలో మీరు కోల్పోయిన మీ డబ్బు, మీ పరువు, మీ ఆనందం అన్నీ వడ్డీతో సహా మీకు తిరిగి వచ్చే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. దేవుడి క్యాల్కులేషన్ ఎప్పుడూ రాంగ్ అవ్వదు. ఆయన లేట్గా ఇచ్చినా లేటెస్ట్గా ఇస్తాడు. మిమ్మల్ని ఎవరైతే తక్కువ చేసి చూశారో వాళ్ళే మీ దగ్గరికి వచ్చి హెల్ప్ అడిగే టైం వస్తుంది. మీకు ఎవరైతే మోసం చేశారో వాళ్ళు కర్మఫలం అనుభవించే టైం స్టార్ట్ అయింది. మీ నిజాయితీ మిమ్మల్ని ఎప్పుడూ ఓడిపోనివ్వదు. జ్యోతిష్యం ఖచ్చితంగా చెప్తున్న నిజమిదే. గురుగ్రహం బ్లెస్సింగ్స్ మీ మీద పడిన ఈ టైంలో మీ లైఫ్ ఒక రేంజ్లో టర్న్ అవ్వబోతోంది. మీరు పెట్టుకున్న టెన్షన్స్ అన్నీ హ్యాపీనెస్గా మారిపోతాయి. దేవుడు మీకు అండగా ఉన్నప్పుడు మీరు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు అన్న విషయాన్ని మీ మనసులో గట్టిగా నాటుకోండి. ఇంకొంచెం డీప్గా ఆలోచిస్తే ధనుస్సు రాశివారు, ఈ ప్రపంచంలో ఏదీ ఊరికే జరగదు. ప్రొద్దున్నే సూర్యుడు రావడం, సాయంత్రం చీకటి పడటం ఎలా పక్కాగా జరుగుతాయో, మీ లైఫ్లో జరిగే ప్రతి ఇన్సిడెంట్ వెనక దేవుడి ప్లాన్ అలానే ఉంటుంది. మీరు పడ్డ కష్టం, మీరు కార్చిన కన్నీళ్లు దేవుడి దాకా వెళ్ళాయి. మీరు ఎవరికో చేసిన చిన్న హెల్ప్ అంతా కలిసి మీకొక పెద్ద పుణ్యంలాగా మారిపోయింది. రాబోయే రోజుల్లో ఆ పుణ్యం మీకు కవచంలా మారుతుంది. మీ ఎదుగుదల చూసి మీ పక్కన ఉన్న వాళ్ళే షాక్ అవుతారు. ఆ 3 లంకె బిందెలు అంటే మీ లైఫ్లో రాబోయే అదృష్టం. దాన్ని మీరు రిసీవ్ చేసుకోవాలంటే మీరు చేయాల్సింది ఒక్కటే, మీ మనసులో ఎవరి మీద కోపం లేకుండా దేవుడి మీద పూర్తి నమ్మకం పెట్టడమే. మీకు జరిగిన అన్యాయాల గురించి పదే పదే ఆలోచించి బుర్ర పాడు చేసుకోకండి. వాళ్ళ కర్మకి వాళ్ళే అనుభవిస్తారు. మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళకి దేవుడే కరెక్ట్గా ఆన్సర్ ఇస్తాడు. మీరు మాత్రం మీ పద్ధతిలో మీరుండండి. మీ బాధలను మీరే భరించి ఎదుటి వాళ్లకు మంచి చేశారు కదా, దానికి ఖచ్చితంగా మంచి రిజల్ట్ వస్తుంది. మీలో ఉన్న కాన్ఫిడెన్స్ని బయటికి తీయండి. రాబోయే టైం మీదే, సక్సెస్ మీదే. గత 7 ఏళ్లలో మీరు ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్ అన్నీ ఇన్ని కావు. కానీ ఈ కష్టాలు లేకపోతే మీ అసలు కెపాసిటీ ఏంటో మీకు ఎప్పటికీ తెలిసేది కాదు కదా. ఈ 3 లంకె బిందెలు అంటే మీ ఫ్యామిలీ, దేవుడి బ్లెస్సింగ్స్. రోజు ఉదయం లేవగానే దేవుడికి దండం పెట్టుకోండి. ధనుస్సు రాశి వాళ్ళు పుట్టుకతోనే లీడర్ లాంటి వాళ్ళు. వాళ్ళు ఎవరికీ భయపడరు, తప్పుకి అస్సలు తలొగ్గరు. అలాంటి ధైర్యం ఉన్న మీరు ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి డల్ అయిపోవడం కరెక్ట్ కాదు.
మీలో చాలా స్ట్రాంగ్ ఎనర్జీ ఉంది. ఆ ఎనర్జీని బయటికి తీయడానికి దేవుడు ఈ 7 ఏళ్ళు మీకు ఎగ్జామ్ పెట్టాడు. ఇక ముందు రాబోయే కాలం మీ లైఫ్లో ఒక గోల్డెన్ పీరియడ్ లాంటిది. మీ ఇంట్లో లక్ష్మీదేవి ఖచ్చితంగా వస్తుంది. అప్పుల టెన్షన్స్ నుంచి బయటపడతారు. మీ మాటకి వాల్యూ పెరుగుతుంది. సొసైటీలో 10 మందికి హెల్ప్ చేసే పొజిషన్కి మీరు వెడతారు. ఇది నేనేదో ఊరికే చెప్పడం లేదు. జ్యోతిష్యం కరెక్ట్గా చెప్తున్న నిజం. దేవుడి దయ మీ మీద పూర్తిగా ఉంది కాబట్టి మీరు ఏది స్టార్ట్ చేసినా అది సక్సెస్ అవుతుంది. దైవభక్తితో ముందుకెళ్ళండి, అన్నీ అవే సెట్ అవుతాయి. మీ మీద మీరు నమ్మకం ఉంచుకొని మీరు చేసే పనిని 100% కష్టపడి చేయండి. రిజల్ట్ అనేది దేవుడు చూసుకుంటాడు. మీరు ఎప్పుడూ ఒకరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. మీ సొంత టాలెంట్తోనే మీరు పైకి వస్తారు అన్నది ఖచ్చితం. ధనుస్సు రాశి వాళ్ళు పడ్డ మానసిక టెన్షన్సు ఎవరికీ చెప్పుకోలేరు. లోపల ఫీల్ అవుతూ ఏడ్చిన ప్రతి రాత్రికి ఒక ఎండ్ కార్డ్ పడబోతోంది. ఈ 3 లంకి బిందెల లాజిక్ జస్ట్ ఒక కథ కాదు, ఇది జ్యోతిష్యంలో ఉన్న ఒక పవర్ఫుల్ పాయింట్. మీరు కోల్పోయిన మనీ, పీస్ ఆఫ్ మైండ్ అన్నీ డబుల్ అయి మీకు తిరిగి వస్తాయి. మీరు ఎంత ఓర్పుగా ఉంటే అంత మంచి రిజల్ట్ వస్తుంది. దేవుడు మీ సైడ్ ఉన్నాడు. మీరు అడగకుండానే మీకు కావాల్సినవన్నీ సెట్ అవుతాయి. మీ పిల్లల ఫ్యూచర్ చాలా బాగుంటుంది. ఇంట్లో ఆగిపోయిన పనులన్నీ స్పీడ్గా అవుతాయి. ఎవరైతే మిమ్మల్ని లైట్ తీసుకున్నారో వాళ్లే మీ దగ్గరికి వచ్చి మాట్లాడే రేంజ్కి వెడతారు. గురుగ్రహం సపోర్ట్ వల్ల ధనుస్సు రాశి వాళ్ళు ఏది పట్టుకుంటే అది హిట్ అవుతుంది. ఈ నిజాన్ని నమ్మండి. మీలో ఉన్న ఫైర్ని బయటికి తీయండి. దేవుడు మీతో ఉన్నప్పుడు మీకు తిరుగులేదు. కాబట్టి ధనుస్సు రాశి వారు మీ మైండ్లో ఉన్న భయాన్ని, టెన్షన్ని పూర్తిగా పక్కన పెట్టేయండి. మీ వెనక సాక్షాత్తు ఆ దేవుడు ఉన్నాడు. మీ 3 లంక బిందెల సీక్రెట్ ఇప్పుడు మీకు తెలిసింది కదా. రాబోయే రోజుల్లో ఫుల్ కాన్ఫిడెన్స్తో, దేవుడి మీద నమ్మకంతో ముందడుగు వేయండి. మీ జీవితంలో ఎప్పుడైనా బాధ అనిపిస్తే మీ ఇష్టదైవాన్ని తలచుకోండి. ఆ బాధ పటాపంచలైపోతుంది. ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్న అవమానాలన్నింటికీ కాలమే సరైన సమాధానం చెబుతుంది. మీరు నిరుత్సాహపడకండి. మీకోసం ఒక మంచి భవిష్యత్తు ఎదురుచూస్తోంది. ఈ ప్రపంచంలో ఎవరూ మీకు సపోర్ట్ చేయకపోయినా సరే, ఆ పైనున్న దేవుడు ఎప్పుడూ మీ వైపే ఉంటాడు. మీ నిజాయితీ మరియు మీ కష్టమే మిమ్మల్ని ఎప్పుడూ కాపాడుతాయి. దయచేసి ఎవరైనా నెగటివ్ మాటలు మాట్లాడితే వాటిని అస్సలు పట్టించుకోకండి. వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు, మీ పని మీరు చెయ్యండి. మీరు ఎప్పుడైతే వాళ్ళ మాటలని వదిలేసి మీ లక్ష్యం వైపు ఫోకస్ చేస్తారో అప్పుడే మీ సక్సెస్ జర్నీ స్టార్ట్ అవుతుంది. ధనుస్సు రాశి వాళ్ళు ఎప్పుడూ పాజిటివ్ థింకింగ్తోనే ముందుకు వెళ్ళాలి. నెగటివిటీకి అస్సలు చోటివ్వకండి. మీ ఆరోగ్యం పట్ల కూడా మీరు శ్రద్ధ వహించాలి. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం కదా. ప్రశాంతమైన మనస్సుతో తీసుకునే నిర్ణయాలు ఎప్పుడూ సరైన దారిలోనే నడిపిస్తాయి. ఈ వీడియో మీకు కొంచెమైనా పాజిటివ్ ఎనర్జీని, ధైర్యాన్ని ఇచ్చిందని అనుకుంటున్నాను. మీలో ఉన్న డల్నెస్ పోయి లైఫ్ మీద మళ్ళీ ఒక కొత్త హోప్ వచ్చిందని నమ్ముతున్నాను. లాస్ట్గా ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని లైక్ చేయడం, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలాగే కామెంట్ సెక్షన్లో మీ పేరు, మీ ప్రాబ్లంతో పాటు చాలా భక్తితో ఓం గురవే నమః అని కామెంట్ చేయండి. మీ టెన్షన్స్ అన్నీ క్లియర్ అయిపోయి ఆ దేవుడి బ్లెస్సింగ్స్, సపోర్ట్ మీకు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ ఫ్యూచర్ సూపర్గా ఉండాలని, మీ ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉండాలని ఆశిస్తున్నాను. ఈ జర్నీలో దేవుడి దయ మీకు ఎప్పుడూ తోడుండాలి. అందరూ బాగుండాలి, అందులో మీరుండాలి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని చల్లగా చూడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. శుభం భూయాత్.